నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశ రాజకీయాలను శాసించే విధంగా తెలుగునాడిని చూపిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుందన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాల నిర్వహణ వినుకొండ పట్టణంలో పిచ్చికుక్క స్వైర విహారం చిన్నారితో పాటు మరో 20పై దాడి మీ సేవ ఆపరేటర్ల బంద్తో నిలిచిన సేవలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని అసోసియేషన్ సభ్యుల డిమాండ్ దేశ రాజకీయాలను శాసించే విధంగా తెలుగునాడిని చాటి చెప్పిన ఘనత దివంగత ముఖ్యమంత్రి అన్న ఎన్టీఆర్ రామారావుకే దక్కుతుందని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక ఎన్ఎస్పీ కాలనీ మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో పాటు ఆయన సతీమణి గోనుగుంట్ల లీలావతి, కుమారుడు హరీష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ పేదల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మహనీయులు ఎన్టీ రామారావు అని కొనియాడారు. ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. Jai NTR, Jai NTR, Jai NTR. Jai NTR, Jai NTR, Jai NTR. తెలుగు కీర్తి మీరే తెలుగు ఖ్యాతి పొందించారు మీరే ఈ తెలుగోడి ఖ్యాతి ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అన్యాయాన్ని త్రుంచి అధర్మాన్ని వంచి పాలించారు మీరే సదా ప్రేమ పంచి ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ మీరే జీవితం మీరే శాశ్వతం ఇక ఏ నాటికైనా మీదే సంతకం ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్. ముందుగా అన్న ఎన్టీ రామారావు గారికి 23వ వర్ధంతిని పురస్కరించుకొని ఇంత పెద్ద ఎత్తున వినుకొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తూ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి ఈరోజు కవులకు, కళాకారులకు సన్మానాలు కూడా ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరించి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, చందాలు విరాళాలు ఇచ్చి అన్న ఎన్టీ రామారావు గారి మీద అభిమానం చాటుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒకసారి చప్పట్లు కొట్టి వారందరికీ అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. అన్న ఎన్టీఆర్కి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. అన్న ఎన్టీ రామారావు గారు పేదల కోసం ఈ పార్టీని పెట్టారు కాబట్టి, ఈ తెలుగుదేశం పార్టీని పెట్టింది అన్న ఎన్టీఆర్ పేదల కోసం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఎన్టీ రామారావు గారు పేదల కోసం పార్టీ పెట్టారు కాబట్టి గతంలో డాక్టర్ వీరప్రేణి ఎల్లమందరావు గారు ఎమ్మెల్యే అయినా, నేను ఇక్కడ ఎమ్మెల్యే అయినా, ఒక నిరుపేద రైతు కుటుంబం నుండి వచ్చిన నేను ఈరోజు ఒక శాసనసభ్యుడు అయ్యాను అంటే దానికి కారణం అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం, పేదల కోసం పార్టీ పెట్టడం నా అదృష్టం. నాకు అవకాశం వచ్చిందని మనం చేస్తున్నాం. మీ అందరూ ప్రోత్సాహాన్ని ఇచ్చారు, మీ అందరూ సహకారాన్ని ఇచ్చారు. గుంటూరు జిల్లాలో 2 సార్లు జిల్లాలోనే నంబర్ 1 మెజార్టీ రికార్డు బద్దలు కొట్టి నన్ను గెలిపించిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ నందు పిచ్చికుక్క స్వైర విహారం చేసి ఓ చిన్నారితో పాటు 20ని తీవ్రంగా గాయపరిచిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కాలనీ నందు సంచరిస్తున్న పిచ్చికుక్క ఓ చిన్నారిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో పాటు మరో 20పై స్వైర విహారం చేసింది.
దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే వైద్యశాలకు తరలించారు. పిచ్చి కుక్కల స్వైర విహారం నియోజకవర్గ పరిధిలో తరచూ ఎక్కడో ఒకచోట జరుగుతున్నప్పటికీ అధికారులలో చలనం లేకపోవటం ప్రజల పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈపూరు, నూజెండ్లతో పాటు ఆయా గ్రామాల్లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తుండటంతో చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించాలంటే భయపడాల్సిన దుస్థితి నెలకొంది. ఏది ఏమైనప్పటికీ అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. న్యాయమైన డిమాండ్ల సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ ఆపరేటర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు నియోజకవర్గంలోని ఆయా మీ సేవ ఆపరేటర్లు బంద్ పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం, విద్యుత్, ఇంటర్నెట్ బిల్లులలో రాయితీ, కమిషన్ పెంపు, ఉద్యోగ భద్రత తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆపరేటర్ల నిరసనతో నియోజకవర్గంలోని ఈపూరు, బొల్లాపల్లి, వినుకొండ, నూజెండ్ల, శావల్యాపురం మండలాల్లో సేవలు నిలిచిపోయాయి. బొల్లాపల్లి మండలంలో దివంగత ముఖ్యమంత్రి రాష్ట్ర భవిష్యత్తును దశదిశ నిర్దేశించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు 23వ వర్ధంతి వేడుకలు బొల్లాపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు వెల్లటూరు, పేర్లపాడు మండలంలోని అన్ని గ్రామాలలో వర్ధంతి వేడుకలు జరగగా ఆయా గ్రామాల ముఖ్య నేతలు పాల్గొని ప్రసంగించడంతో పాటు పూలమాలలతో దివంగత ముఖ్యమంత్రికి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పార్టీ ప్రెసిడెంట్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. గత 2 రోజులుగా పొగమంచుతో గ్రామాలు, పట్టణాలు అని తేడా లేకుండా కప్పి ముంచెత్తుతున్నాయి. సుమారు 9 గంటల వరకు మంచు దుప్పట్లు తొలగకపోవడంతో ముందు వెనుక వస్తున్న వాహనాల పరిస్థితి అర్థం కాక ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారడంతో పాటు వాతావరణం ఒక్కసారిగా మారి చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాతావరణ మార్పుల కారణంగా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని పరిశీలకులు అంటున్నారు. ఇదే మంచు సుమారు మరో 1 నెల రోజుల పాటు ఉంటే పరిస్థితి ఏమిటి అని అంచనాలు వేస్తున్నారు. ఏది ఏమైనా చిన్నారులు, వృద్ధులతో పాటు ప్రతి ఒక్కరూ చలిగాలులపై అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా పలువురు అంటున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. VFX footage. VFX footage. VFX footage.